నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకున్నావా? వాక్యానికి అప్పగించుకున్నావా? దేవుడి చిత్తానికి అప్పగించుకున్నావా? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పర్మనెంట్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నీ సొంతం అయిపోతాయి. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నిన్ను బట్టి దేవుడు సంతోషించేటట్టుగా నువ్వు జీవించావా? మొదట ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి జీవించావా? నీ హృదయ కోరికలన్నీ దేవుడు తీర్చివేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛలన్నిటినీ ఆయన తీర్చును. నీ హృదయ వాంఛలు, నా హృదయ వాంఛలు దేవుడు తీర్చాలండి. అవి దేవుడి చిత్తానికి అడ్డు లేకుండా ఉండేటువంటి కోరికలైతే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతూ ఉండగా ఖచ్చితంగా మనం ఎదురు చూస్తున్న కార్యాలు, హృదయ వాంఛలన్నింటినీ దేవుడు తీర్చివేస్తాడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనలను తండ్రి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసం చేయటానికి. యేసయ్య ఈ భూమి మీద తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చారో, యేసయ్య ఒక మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి, దైవ కుమారుడిగా వచ్చి తను బ్రతికున్నంత కాలము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అహర్నిశలు ఏ విధంగా శ్రమ పడ్డారో, ప్రయాసపడ్డారో, ఏ విధంగా పైనున్న వాటి మీద దృష్టి పెట్టి తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించి ముగించారు, ఏ విధంగా దేవుడి చిత్తానికి మొదట ప్రాధాన్యత ఇచ్చారు, ఎలా పరిశుద్ధంగా జీవించారు, ఎలా ఇతరులకు మాదిరికరంగా జీవించారు, ఆ తదుపరి ఎలాగైతే తండ్రి యొద్దకు కొనిపోయి ఆయన కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారో అట్టి రీతిగానే క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనందరము కూడా క్రీస్తువనే, క్రీస్తును పోలి నడుస్తూ, క్రీస్తు మాదిరిని వెంబడిస్తూ ఈ భూమి మీద బ్రతికినంత కాలము పర సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుచ్చు, దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలు మన జీవితకాలం పాటు చేస్తూ ఆయన చిత్తమంతా నెరవేర్చి ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోయి యేసయ్య తండ్రి యొక్క కుడి పార్శ్వన ఎలాగైతే కూర్చున్నారో నీవు నేను మనందరము కూడా అట్టి రీతిగా పరలోకములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకొని ఆయనతో పాటు ఆయన రాజ్యంలో యుగయుగాలు సంతోషం ఉండాలని ఈరోజు ఈ మాటలన్నీ మనందరితో మాట్లాడుతున్నాగా దేవుని మాటలు విశ్వసిద్దాం ప్రియులారా. ఆయన మాటలకు లోబడుతాం. ఆయన వాక్యము మనలో ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడతాం. అట్టి దైవ కృప మనందరకు తోడే ఉండును గాక. ఈ దేవుని మాటలన్నీ వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా నీరు కట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాంతరంగాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దామా? దేవా, నిజమే నీ పిల్లలమని చెప్పుకుంటున్నామే కానీ నీ లక్షణాలు మాలో లేవు. నీ చిత్తం పట్ల మాకు ఆసక్తి లేకుండా పోతుంది. దేవా, మా గురించి ఎన్నో ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నారు. మా మీద మీరెంతో మనస్సు పెట్టుకున్నారయ్యా. మా గురించి మీరెన్నో హృదయవాంఛలు కలిగి ఉన్నారు. కానీ వాటన్నిటిని గ్రహించకుండా, వాటి మీద మనస్సు పెట్టకుండా, మీకు మొదటి స్థానం ఇవ్వకుండా తండ్రి అన్యుల వలె, దేవుని ఎరుగని ప్రజల వలె మేము కూడా భూ సంబంధమైన వాటిని వెదుగుచ్చు మిమ్మల్ని దుఃఖపరిచినామయ్యా, క్షమించండి అని ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో దేవునికి దుఃఖాన్ని కలిగి చేస్తాం? భూ సంబంధమైనవి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి అనాత్మను దుఃఖపరిచి ఉంటే ఈరోజు క్షమాపణ అడుగుదాం ప్రియులారా. మహాకరుడా, పరిశుద్ధుడా, నీ ప్రేమ కలిగిన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన నీ అమూల్యమైన జీవ వాక్కులను బట్టి నీ స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నిజమే నాయనా, మేము అనేక సార్లు క్రీస్తు సంఘము
దేవుని బిడ్డలము క్రైస్తవులం అని చెప్పుకుంటూనే పైనున్న వాటి మీద దృష్టి పెట్టకుండా భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతూ తండ్రి మా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. వ్యర్థమైన వాటి కొరకు మేము ప్రయాసపడుతూ మీ ఆత్మను దుఃఖపరిచినాము, క్షమించండి నా తండ్రి. మీ చిత్తం నెరవేర్చడానికి కావలసిన తండ్రి ధైర్యాన్ని అయ్యా మీ సంఘానికి దయచేయండి, మాకు దయచేయండి. ఇక మీదట నువ్వు మా విషయంలో ఏది ఉద్దేశించావో పర సంబంధమైన వాటిని మాత్రమే, పైన వాటిని మాత్రమే వెదకమని అయ్యా మీ ఉద్దేశమని మీ రోజున మాట్లాడుతుండగా మీ మాటలన్నీ మా జీవితాలు నెరవేర్చండి. వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. పైన వాటిని వెదకటం ఎట్లాగో మాకు నేర్పించండి. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభువా. మీ ఆత్మ నడిపింపుడు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మాటలు లోతుగా పని చేయనట్లుగా మీ ఆత్మ తండ్రి పని చేయనమని ప్రార్థిస్తున్నా. తెలుసో తెలియకపోయి తండ్రి మీ ఆత్మ దుఃఖపరిచిన దాన్ని బట్టి క్షమించండి, మా దోషాన్ని క్షమించండి. మరోని వాక్యాన్ని నూరంతరగా ఫలింపచేసి నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామానికి మాత్రమే చెల్లిస్తూ యేసయ్య నామాన్ని ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్.